మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బదిలీపై స్థానికంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మాజీ వైస్ ఎంపీపీ మల్లి మల్లయ్య ఆధ్వర్యంలో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 2.5 ఏళ్లుగా కలెక్టర్ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని, ఆర్జీలను నిర్లక్ష్యం చేస్తూ కాలయాపన చేశారని వారు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ తీరు వల్ల జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందని విమర్శిస్తూ ఆయన బదిలీ అయినందుకు బాధితులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ను బదిలీ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. కలెక్టర్ను బదిలీ చేసిన ప్రభుత్వానికి మానుకోట జిల్లాలో సంబరాలు. కలెక్టర్ బదిలైనందుకు మానుకోట జిల్లాలో సంబరాలు. కలెక్టర్ బదిలైనందుకు సంతోషం. కలెక్టర్ ఈరోజు మహబూబాబాద్ అతిపెద్ద గిరిజన జిల్లా అయిన మానుకోటలో గత 2 సంవత్సరాలుగా పనిచేసిన అద్వైత్ కుమార్ సింగ్ అనే కలెక్టర్ దాదాపుగా 10 సంవత్సరాలు ఈ గిరిజన జిల్లాను అభివృద్ధిలో వెనక్కి నెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ పోస్టుల విషయంలో కానీ, భూముల పరిష్కారం విషయంలో కానీ, భూ సమస్యల విషయంలో కానీ, వేరే శానిటేషన్ సమస్యలు కానీ, వేరే ఇతర ఏ సమస్యలను కానీ పట్టించుకోకుండా ఇవాళ కలెక్టర్ గారు 2 సంవత్సరాలు కాలం తీసుకున్నారు. అదేవిధంగా అతనికి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో సొంత కలెక్టర్ గారికి ఉన్న నిధులలో కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క పేద వ్యక్తికి సాయం చేయకుండా వెనకకు పంపించిన ఘనత ఓన్లీ కేవలం కలెక్టర్ అద్వైత్ కుమార్ గారికి దక్కింది. అందువల్ల ఇటువంటి కలెక్టర్ను గుర్తించి 2 సంవత్సరాలు మహబూబాను అభివృద్ధిలో వెనుకకు నెట్టిన 10 సంవత్సరాలు వెనుక నెట్టిన కలెక్టర్ గారిని ఇవాళ మహబూబాద్ నుండి ట్రాన్స్ఫర్ చేయడం పట్ల మహబూబాద్లో ఉన్నటువంటి గిరిజన ప్రజలు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు గారు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దానికోసం గాను ఈరోజు అంబేద్కర్ సెంటర్ ముందు బాణసంచాలతోనూ బాంబులతో కాల్చుకుంటూ స్వీట్లు పంపిణీ చేసుకుంటూ ఇవాళ సంతోషం వ్యక్తం చేసుకుంటూ హర్షం వ్యక్తం